యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి దినమంతా మీకు క్షేమమును దయచేసి ఆశీర్వాదకరంగా మిమ్మల్ని నడిపించును గాక. పరిశుద్ధ గ్రంథములో నుండి 112వ కీర్తన 9వ చరణాన్ని నేను చదువుతా ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచు చూడండి. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. దేవుని వాక్యములో ఒక చక్కని శ్రేష్టమైన మాట రాయబడింది. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును అనే మాట మనం చదువుతాం. నిజమే, ప్రతి నరుని హృదయములో ఒక ఆశ కలుగుతుందండి. ప్రతి నరుని మనసులో ఒక కోరిక కలుగుతుందండి. ఏ ఆశ, ఏ కోరిక అంటే నేను ఘనత నొందాలి, నేను ఘనముగా పిలువబడాలి అనే కోరిక ప్రతి మానవుని హృదయములో మెదులుతూ వస్తుంది. మనిషి కోరుకున్నట్లుగా, మనిషి ఆశించినట్లుగా ఘనతలో నిలిచి ఉండగలుగుతున్నారా అంటే ఉండలేకపోతూ ఉన్నారు. ఇంకో కొంతమంది ఉన్నారండి, మనిషి నన్ను ఘనపరుస్తే చాలు, మానవుడు నన్ను హెచ్చిస్తే చాలు, మానవుడు నన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేటట్లు చూస్తే చాలు అనుకుంటాడు. ఒక మాట చెప్పనా, మానవుడు ఎంత నిన్ను ఘనపరుస్తాడో అంత క్రిందికి తొక్కి వేస్తాడండి. మానవుడు నిన్ను ఎంత హెచ్చిస్తాడో అంత నాశన కోపానికి నిన్ను తీసుకొని వెళుతాడు. ఎందుకంటే మానవుడి నైజం ఏంటంటే తనకంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారనుకో, మానవుడు ఓర్చుకోలేడండి. ఎదుటి వ్యక్తి ఓర్చుకోలేడు. ఈ వ్యక్తి నాకన్నా ఉన్నతమైన స్థితిలోకి వెళుతున్నాడు, ఈ వ్యక్తి నాకన్నా ఆశీర్వాదకరంగా నిలబడుతున్నాడు, ఎలాగైనా నేను ఇతనిని ప్రొక్కాలి అనే ఆలోచన నరములాడుతున్న నరునికి కలుగుతుందండి. మరి నేననే మాట ఏంటంటే, మనిషి హెచ్చించాడనుకో, మనిషి ఘనపరిచాడనుకో, అది కొంత మట్టికే కంటికి కనపడుతుంది, అది కొంత మట్టికే మనం చూడగలుగుతాం. మరలా కొన్ని దినాల తరువాత ఆ ఘనత మన కంటికి కనుమరుగైపోతుంది. దేవుని వాక్యం అలా చెప్పట్లేదండి. దేవుని వాక్యం ఉంటుంది, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును అని దేవుని వాక్యం అంటుంది. అంటే యేసు క్రీస్తు చెంతకి ఏ వ్యక్తి రాగలుగుతాడో, ఏ వ్యక్తి యేసు క్రీస్తు చెంత నిలిచి ఉండగలుగుతారో ఆ వ్యక్తిని గురించి బైబిల్ చెబుతుంది, నేను అతనిని ఘనపరుస్తాను, నేను అతనిని ఆశీర్వదిస్తాను. అంటే నేను ప్రకటించే యేసు క్రీస్తు ఒక వ్యక్తిని ఘనపరిచాడనుకో, ఒక వ్యక్తిని ఆశీర్వాదకరంగా నిలబెట్టాడనుకో, ఆ ఘనతనే కానివ్వండి, ఆ ఆశీర్వాదనే కానివ్వండి, ప్రపంచంలో ఎవడు దానిని తీసివేయలేడు. అందుకని ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీతో చెప్పకుండా చెబుతున్నారు, ఇది మొదలుకొని, ఈ ఉదయకాల సమయం మొదలుకొని నా దేవుడు నిన్ను అన్ని విషయాల్లో ఘనపరచబోతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం మొదలుకొని నా దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా నిలబెట్టి సమాజంలో విలువను కలగచేసి నిన్ను ఘనపరచునుగాక. అందుకే పరిశుద్ధ గ్రంథం చెప్పకనే చెబుతుంది, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును అని లేఖనము చెప్తుంది కదా. మరి ఎవరిని ఆయన ఘనపరుస్తాడు? ఎవరి కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడుతుంది అని లేఖనంలో చదివితే లేఖనంలో శ్రేష్టమైన మాట మనకు కనపడుతుందండి. 112వ కీర్తన 1వ చరణమును నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు. దేవుని వాక్యం ఉంటుంది, ఏ వ్యక్తిని దేవుడు ఘనపరుస్తాడు లేక వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడుతుంది అంటే వాక్యం చెప్పకనే చెబుతుందండి. ఏ వ్యక్తి అయితే యెహోవా యందలి భయము భక్తి కలిగి ప్రవర్తిస్తాడో, యెహోవా యందు భయము భక్తి కలిగి నడిపించబడతాడో ఆ వ్యక్తిని గురించి లేఖనం అంటుంది, నేను అతనిని ఘనపరుస్తాను, నేను అతన్ని హెచ్చిస్తాను, నేను అతనిని ఆశీర్వాదకరంగా నిలబెడుతాను అని దేవుని వాక్యం అంటుంది. మరి ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచించవలసిన ఆలోచన ఏంటంటే, నువ్వు ఎక్కడ నిలబడినా ఎందుకు ఘనహీనత చూస్తున్నావు? ఎక్కడ నిలబడినా ఎందుకు కన్నీరు కారుస్తూ ఉన్నావు? ఘనతలో నిలబడలేక, అవమానం నీ ఎదుట నిలబడి నిన్ను పలకరిస్తూ నిన్ను కృంగదీస్తుంటే ఆ పరిస్థితులను బట్టి తలదించుకొని ఎందుకు వెళ్ళగలుగుతున్నావు అంటే లేఖనం అంటుందండి, నీవు దేవుని యందలి భయము భక్తి కలిగి ప్రవర్తించక పోయినందున ఘనత నీకు కలగట్లేదు. నీవు దేవుని సన్నిధిలో భయము భక్తిగా అడుగులు వేయగలిగితే, దేవుని సన్నిధిలో యథార్థమైన జీవితముతో నీవు అడుగులు వేయగలిగితే, దేవుని వాక్యం చెప్పకనే చెబుతుందండి, నేను నిన్ను ఘనపరుస్తాను,
నువ్వు నా సన్నిధిలో భయము భక్తి కలిగి ప్రవర్తిస్తున్నందువలన నీ భయము భక్తి కలిగిన ప్రవర్తనను చూచిన నేను సమాజంలో నేను నీకు ఘనతను కలగ చేస్తాను, నువ్వు నిలబడిన చోట నేను నీకు ఘనతను కలగ చేస్తాను లేఖనం చెప్తుంది కదా. మరి ఎందుకు ఘనహీనత కలుగుతూ వస్తుంది అంటే ఒకటేనండి కారణం, నీవు దేవుని యందలి భయము భక్తి కలిగి ప్రవర్తించకపోయినందున దేవుని ఘనత నీకు కలగట్లేదు. దేవుని ఘనత నీకు కలగకపోయినందున నీకు నలుగురుల అవమానమే కలుగుతుందండి. నువ్వు ఏ పని ప్రారంభించినా, ఏది నువ్వు చేయాలని తలంచినా దానిలో ఘనహీనతనే చూడగలుగుతూ ఉన్నావు. దానిలో ఒక ఆశీర్వాదకరమైన బ్రతుకుతో నువ్వు నడిపించబడలేకపోతూ ఉన్నావు. కారణం ఏంటి అంటే నీవు యథార్థముగా దేవుని యందలి భయము భక్తి కలిగి ప్రవర్తించకపోయినందున ఇవన్నీ వాటిలతో వచ్చాయి. ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా చెప్తున్నానండి, ఈ దినము మొదలుకొని నువ్వు యథార్థముగా ప్రవర్తించగలిగితే, ఈ దినము మొదలుకొని నీవు భయము భక్తి కలవాడవై భయము భక్తి కలదానవై నీవు దేవుని సన్నిధిలో అడుగులు వేయగలిగితే, నీ భయభక్తిని చూచిన దేవుడు, నీ యథార్థమైన బ్రతుకును చూచిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో చెప్పకనే చెబుతూ ఉన్నారు, నీ కొమ్ము ఘనత నొందునట్లుగా, నీ కుటుంబం గణపరచబడినట్లుగా, నీ వ్యక్తిగత జీవితం గణపరచబడినట్లుగా, నువ్వు చేస్తున్న వ్యాపారమే కావచ్చు, నువ్వు చేస్తున్న చేతి పనే కావచ్చు, నీ కుటుంబీకులే కావచ్చు, నీవే కావచ్చు అండి, ఎక్కడ నిలబడినా ఘనత నొందేటట్లుగా నా దేవుడు అద్భుతమైన కార్యం చేయబోతూ ఉన్నారు. నీవు చేయవలసినది ఒకటే, నీవు దేవుని సన్నిధిలో యథార్థముగా అడుగులు వేస్తూ దేవుని యందలి భయము భక్తి కలిగి నువ్వు ప్రవర్తించగలిగితే, నా ప్రభువైన యేసుక్రీస్తు ఈ దినము నుండి మిమ్మల్ని గణపరచబోతూ ఉన్నారు. ఈ దినము నుండి మీకు ఘనతను కలగ చేయబోతూ ఉన్నారు. ఈ దినము నుండి నిన్ను గణపరిచి అనేకుల ఎదుట ఆశీర్వాదకరంగా నీ కుటుంబాన్ని నిలబెట్టబోతూ ఉన్నారు. అందుకని నీ కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడాలి అంటే నీవు చేయవలసింది ఒక్కటే, యెహోవా సన్నిధిలో లేకపోతే దేవుని ఎదుట నీవు భయము భక్తిగా ప్రవర్తించగలిగితే. అందుకే లేఖనంలో కూడా ఒక శ్రేష్టమైన మాట రాయబడిందండి. మన పితరుడైన యోబును గురించి చక్కని మాట మనం చదవగలుగుతాం. చాలా సందర్భాలలో మనం విన్నాం, చాలా సందర్భాల్లో మనం కూడా చదివే ఉంటాం. యోబును గురించి దేవుని వాక్యం చెప్పగా చెప్తుంది, అతడు యెహోవా యందలి భయము భక్తి కలవాడై యథార్థముగా నీతిగా న్యాయముగా అతడు అనుసరిస్తూ వస్తున్నందువలన దేవుని వాక్యంలో చక్కగా చెప్తుంది, అతడు ఊజు దేశములో గొప్పవాడిగా ఘనత నొందాడు. యోబును గురించి వాక్యం అంటుందండి. యోబు ఎందుకు ఆ స్థితిలో దేవుడు ఉంచాడు అంటే, ఊజు దేశములోనే, ఊజు ప్రాంతములోనే ఒక ఉన్నతమైన శిఖరం, ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడినట్లుగా ఆ ప్రజలందరికంటే దేవుడు అతనిని ఘనపరిచినట్లుగా లేఖనం చెప్తుంది. యోబును అడిగామనుకో, యోబు గారు ఇంతటి ఘనత నీకు ఎలా కలిగింది? యోబు గారు ఇంతటి పేరు నీకు ఎలా కలిగింది? యోబు గారు ఇంతటి ఆశీర్వాదం నీకు ఎలా కలిగింది అంటే, యోబు ఒక్కటే అంటాడండి, నేను యెహోవా యందలి భయము భక్తి కలిగి యథార్థముగా ప్రవర్తించినందువలన నా భయభక్తిని నా యథార్థతను నా దేవుడు చూచి నన్ను గణపరిచాడు అంటారు. ఇప్పుడు నేనంటాను, యోబును గణపరిచిన దేవుడు నిన్నెందుకు గణపరచడు? యోబును ఆశీర్వాదకరంగా నిలబెట్టిన దేవుడు నిన్నెందుకు ఆశీర్వాదకరంగా నిలబెట్టడు? యోబును ఆశీర్వాదకరంగా మలచి ఆ ప్రాంతంలో ఘనంగా, ఆ ప్రాంతంలో గణపరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టినట్లుగా నీ కుటుంబాన్ని నీ వ్యక్తిగత జీవితాన్ని ఎందుకు మార్చడు అంటే, నీవు దేవుని యందలి భయ భక్తిగా అడుగులు వేయకపోయినందువలన ఎక్కడ ఉన్నావంటే అక్కడే ఉన్నావు. ఎక్కడ పడేసవరా గొంగలి అంటే అక్కడే పడినట్లుగా నీవు అదే స్థితిలో నిలిచిపోతూ ఉన్నావు. ఈరోజు మనసు వికసించబడిన వ్యక్తిగా నీవు మనసును మార్చుకొని, నీ హృదయ తలంపులు మార్చుకొని, నీ హృదయ ప్రవర్తన మార్చుకొని, నేను ప్రకటించే యేసు క్రీస్తు యందలి నీవు భయభక్తిగా అడుగులు వేయగలిగితే, యథార్థముగా నీవు అడుగులు వేయగలిగితే, నీవు నిలబడిన చోటే నాదో నిన్ను గణపరచబోతూ ఉన్నారు. నీవు నిలబడిన చోటే నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నారు. ఎక్కడ ఘనహీనతను చూచావో, ఎక్కడ ఘనహీనతగా నీవు నడిపించబడుతున్నావో అదే చోట నా ప్రభు నువ్వు తల ఎత్తుకున్నట్లుగా, నీవు ఘనముగా పిలువబడినట్లుగా నీ ఘనహీనతనంతటి నా దేవుడు తీసివేయబోతూ ఉన్నారు. ఘనహీనత మొత్తాన్ని కొట్టివేయబోతూ ఉన్నారు. నా ప్రభువైన యేసు క్రీస్తు ఈ దినము నుండి నిన్ను ఘనపరచబోతూ ఉన్నారు. నీ కొమ్ము ఘనత నుండి హెచ్చించబడినట్లుగా, నీ కుటుంబం ఘనత నుండి హెచ్చించబడినట్లుగా, నీ పిల్లలు ఘనత నుండి హెచ్చించబడినట్లుగా, నీ వ్యాపారం కావచ్చు,
నీ చేతి పని కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, ఆత్మ సంబంధంగా శరీర సంబంధంగా కావచ్చు, నీవు ఎక్కడ నిలబడినా ఘనత నొంది నా దేవుని చేత నీవు హెచ్చింపబడుదువుగాక, ఘనత నొంది నా దేవుని చేత నువ్వు ఆశీర్వాదాన్ని చూచెదవుగాక. అందుకే కీర్తనకారుడు అంటారు, యెహోవా యందలి భయము భక్తి కలిగిన వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును అని లేఖనం సెలవిచ్చినట్లుగా నీవు ఘనత నుండి హెచ్చింపబడాలి అంటే ఈ దినం ఒక చిన్న నిర్ణయం అండి. నీవు దేవుని యందలి భయము భక్తి కలిగి ప్రవర్తించగలిగితే నిశ్చయముగా నా దేవుడు అన్ని విషయాలలో నిన్ను ఘనతలో నిలబెట్టునుగాక. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. ఎప్పుడు ఒక వ్యక్తి ఘనత నుండి హెచ్చింపబడుతాడు అంటే లేఖనం అంటుంది, యెహోవా యందలి భయము భక్తి కలిగిన వాడై యథార్థముగా ప్రవర్తిస్తే అతని భయభక్తిని చూచిన దేవుడు అతనిని ఘనత నుండి హెచ్చింపబడినట్లుగా అతని కుటుంబాన్ని ఘనతలోనికి తీసుకొని వచ్చి ఆశీర్వాదకరంగా నిలబెడతారు. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 112వ కీర్తన మొదటి చరణాన్ని నేను చదువుతాను, మీరు గమనించండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు. నేను మొదట చెప్పాను, యెహోవా యందలి భయభక్తి కలిగిన వాడు ఘనత నుండి హెచ్చింపబడుతాడని. మరొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు. ఎవరు ఘనత నుండి హెచ్చింపబడుతారు అంటే లేఖనం అంటుంది, ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించువాడు ఘనత నుండి హెచ్చింపబడుతాడంటండి. ఆయన ఆజ్ఞలు అంటే ఆయన మాట. ఏ వ్యక్తి అయితే ఆయన మాటకు లోబడుతాడో, ఏ వ్యక్తి అయితే ఆయన మాటకు లోబడి ఆయనకు అనుగుణంగా నడిపించబడుతారో అతడు ఘనత నుండి హెచ్చింపబడుతాడంటండి. ఒక సేవకుడిగా నేను మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, మరి ఎందుకు ఘనతలో నిలబడలేకపోతూ వస్తున్నావు అంటే వాక్యం అంటుంది, ఆయన మాటకు నువ్వు శిరస్సు వంచట్లేదు. ఆయన మాటకు నువ్వు లోబడకపోయినందువలన, ఆయన ఇచ్చిన ఆజ్ఞను నువ్వు పాటించకపోయినందున నీవు ఘనతలో నిలబడలేకపోయావు. నీవు ఆశీర్వాదకరంగా అడుగులు వేయలేకపోతూ వచ్చావు. ఇంతకాలం నీవు ఆశీర్వాదకరంగా ఘనతలో నిలబడలేక కన్నీరు కారుస్తూ వచ్చావు. అందుకే ఈ ఉదయ కలశంలో ఒక చిన్న నిర్ణయం, నా దేవుని చేత నేను ఘనత నొందాలి అని కోరుకుంటే ఈరోజు ఆయన మాటకు నువ్వు శిరస్సు వంచాలండి. ఈ రోజున మానవుని హృదయములో దేవుని మాట వచ్చి మాట్లాడితే దేవుని మాటను అంగీకరించే వ్యక్తులు కంటికి కనపడుతున్నారంటే కంటికి కనపడట్లేదండి. దేవుని మాట వచ్చి హెచ్చరిక చేస్తుంటే, దేవుని ఆజ్ఞ వచ్చి సరిచేస్తుంటే ఆజ్ఞను కాదని కాళ్ళతో తన్నుతున్నారండి. ఆజ్ఞను కాదని తనకు నచ్చిన మార్గాలలో నడిపించబడుతున్నారండి. ఆజ్ఞను కాదని తన మనసులో వస్తున్న ఆలోచన ప్రకారం అడుగులు వేస్తున్నారండి. అంటే దేవుని ఆజ్ఞను తిరస్కరించి అడుగులు వేస్తున్నందువలన ఏ ఘనతను నువ్వు చూడలేకపోతూ వచ్చావు, ఏ ఘనతను నువ్వు అనుభవించలేకపోతూ వచ్చావు. కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞను నువ్వు అంగీకరించట్లేదు, అది ఆనందకరంగా నువ్వు తీసుకోలేకపోతూ ఉన్నావు. ఈ రోజున సంఘాలలో కూడా అదే కదండి. దైవ సేవకుడు నిలిచి కఠినమైన మాట దేవుడిచ్చిన ఆ ఆజ్ఞను ప్రకటిస్తూ ఉంటే ఆ ఆజ్ఞను ఆస్వాదించేవారు ఎంతమంది అండి? ఆ ఆజ్ఞకు కట్టుబడేవారు ఎంతమంది అండి? ఆ ఆజ్ఞను చేత పట్టుకొని ఆనందకరంగా అడుగులు వేసేవారు ఎంతమంది కంటికి కనబడుతారండి? చాలా తక్కువ అండి. చాలామంది ఆజ్ఞ వచ్చి హెచ్చరిక చేస్తూ ఉంటే మనసు నోచుకుంటుంది, హృదయం గాయపరచబడుతుంది. హృదయం గాయపరచబడినప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే దేవునికి దూరం అవుతాడు. దేవునికి దూరం అయినప్పుడు ఆ వ్యక్తికి కలిగేది ఏంటంటే ఘనహీనత. ఆ వ్యక్తికి ఘనహీనత కలుగుతుంది కనుక ఎక్కడికి వెళ్ళినా అవమానమే చూడగలుగుతాడు. ఎందుకంటే దేవుని మాటకు శిరస్సు వంచక. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఒక వ్యక్తి నా ఆజ్ఞను బట్టి ఆనందించగలిగితే, నేను చెప్పే మాటకు లోబడి ఆనందకరంగా అడుగులు వేయగలిగితే ఆ వ్యక్తిని నేను గణపరుస్తాను. ఒకవేళ ఇప్పటి వరకు దేవుని మాట వినకుండా దేవునికి దూరమైపోతూ వచ్చావేమో, దేవుని మాటకు లోబడకుండా దేవుని సన్నిధికి దూరం అయిపోతూ వచ్చావేమో. దేవుని మాటే కదా నేను గణపరిచేది, దేవుని మాటే కదా నేను ఆశీర్వాదకరంగా నిలబెట్టేది, దేవుని మాటే కదా నీవు దీవెనను చూచున్నట్లుగా నీ కుటుంబం ఆశీర్వాదకరంగా నీ కుటుంబం నిలబడినట్లుగా దేవుని మాటే కదా చేయగలిగేది. అందుకే కదా మన పితరులతో చాలామందితో దేవుడు చెప్తారు,
మన పితరులతో కూడా దేవుడు చెప్పాడు, అబ్రహాం నేను చెప్పే మాటకు నువ్వు లోబడి రాగలిగితే నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నారు. అబ్రహాం నేను చెప్పే మాటకు నువ్వు లోబడి అడుగులు వేయగలిగితే నేను నీ సంతతిని విస్తరింప చేస్తాను అన్నాడు. నేను చెప్పే మాటకు నువ్వు లోబడి నన్ను వెంబడించగలిగితే లోకంలో ఎవరికి లేని పేరు, లోకంలో ఎవరికి లేని దీవెన, లోకంలో ఎవరికి లేని ఘనతను నేను నీకు దయచేస్తాను అన్నారు. మరుక్షణమే దేవుని మాటకు లోబడి అడుగు పెట్టాడండి. దేవుని మాటకు లోబడి దేవునితో అడుగులు వేయటం ప్రారంభించాడు. దేవునితో అడుగులు వేయటం ప్రారంభించిన ఆనాటి నుండి దేవుడు అబ్రహామును ఘనపరుస్తూ వచ్చాడండి. ఎక్కడ ఘనహీనతలు నిలబెట్టలేదండి. ప్రతి చోట నిలబడిన ప్రతి చోట ఘనతను చూడగలిగాడు. నిలబడిన ప్రతి చోట ఆశీర్వాదానికి నాంది పలకగలిగాడు. నిలబడిన ప్రతి చోట ఏ వ్యక్తి తన ఎదుట నిలబడకుండా దేవుడు ప్రతి వారిని వెళ్ళగొడుతూ ఇతనిని ఆశీర్వదిస్తూ దీవెనకరంగా మార్చారు. కారణం ఏంటి? ఒక్క మాటకు లోబడిపోయాడు. నేననే మాట అండి, ఆ ఒక్క మాటకు నువ్వు లోబడగలుగుతున్నావా? ఆ ఒక్క మాటకు నువ్వు శిరస్సు వంచగలుగుతున్నావా? ఈ ఉదయకాల సమయంలో శిరస్సు వంచగలిగితే, ఉదయకాల సమయంలో నీ మనసు వికసించబడినదై, నీ మనోనేత్రాలు తెరవబడినవై ఈరోజు దేవుని మాటకు లోబడి దేవుని మాటకు నువ్వు కట్టుబడి అడుగులు వేయగలిగితే ఈ దినము నుండే నువ్వు ఘనతను చూడబోతూ ఉన్నావు. ఈ దినము నుండే నీవు ఘనతలో నిలిచి దేవుని స్తుతించబోతూ ఉన్నావు. నిన్ను చూస్తున్న వారందరూ ఆశ్చర్యపడినట్లుగా దేవుడు అద్భుతమైన కార్యం జరిగించబోతున్నారండి. అందుకని నువ్వు చేయవలసినది ఒక్కటే, దేవుని మాటకు నువ్వు లోబడి ఆ మాటను పట్టుకొని నువ్వు ఆనందించగలిగితే చాలండి. నా ప్రభువైన యేసుక్రీస్తు నేను ఘనపరచబోతూ ఉన్నారు. నువ్వు దేవుని మాటకు లోబడి అడుగులు వేయగలిగితే సంఘములోనైనా సమాజములోనైనా, నువ్వు చేస్తున్న ఉద్యోగములోనైనా, నువ్వు చేస్తున్న వ్యాపారములోనైనా, నువ్వు చేస్తున్న చేతి పనిలోనైనా, ఈ లోకము విడిచిన తరువాత తండ్రి ఎదుట కూడా నా దేవుడు నిన్ను ఘనపరచబోతూ ఉన్నారు. నా దేవుడు నిన్ను ఘనతలో నిలబెట్టబోతూ ఉన్నారు. నువ్వు దేవుని మాటకు లోబడితే నిశ్చయముగా భూలోకములోనే కాదండి, తండ్రి ఎదుట, ఒకరోజు తండ్రి ఎదుట నిన్ను నిలబెట్టి అందరూ చూస్తూ ఉండగానే దేవుడు నిన్ను ఘనపరచబోతూ ఉన్నాడు. పరలోకంలో నీకు ఘనత కలుగుతుంది, భూలోకంలో నీకు ఘనత కలుగుతుంది. భూలోకంలో నిన్ను ఘనపరిచిన దేవుడే పరలోకంలో కూడా నిన్ను ఘనపరచబోతూ ఉన్నారు. ఈ ఘనత కావాలి అని నువ్వు కోరుకుంటే నీవు ఆయన యందు భయము భక్తి కలిగి యథార్థముగా ప్రవర్తించగలిగితే, ఆయన మాటకు లోబడి నువ్వు ఆయన ఆజ్ఞను చేతపట్టుకొని ఆనందించగలిగితే ఈ లోకపు మట్టుకే కాదండి, పరలోకంలో కూడా నువ్వు ఘనతను చూడబోతూ ఉన్నావు. పరలోకంలో కూడా నా దేవుని ఘనపరచబోతూ ఉన్నారు. కనుక ఈ దినం ఒక చిన్న నిర్ణయం, దేవా నా కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడినట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించవా అని కోరుకోండి. నిశ్చయముగా ఈ ఉదయకాల సమయము నుండి నా ప్రభువు నీవు ఎక్కడ నిలబడినా, నీవు ఏది ప్రారంభిస్తున్నా, నీవు ఏది చేయాలని తలంచినా, నీ కుటుంబాన్ని కానీ, నీ పిల్లలనే కానీ, నీ వ్యక్తిగత జీవితమునే కానీ, అన్ని విషయాలలో ఈ దినమంతా నాదుడు మిమ్మల్ని ఘనపరచబోతూ ఉన్నాడు. ఘనహీనత తొలగిపోతూ ఉంది. ఘనహీనతను కొట్టివేయబోతూ ఉన్నారు. అవమానించిన ప్రజలే నీ మీద అభిమానమును పంచబోతూ ఉన్నారు. చెప్పించిన ప్రజలే నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు. దినమంతా నా ప్రభు నిన్ను ఘనతలో నిలబెట్టి నువ్వు ఎక్కడికి వెళుతున్నా నిన్ను ఆశీర్వాదకరంగా తీసుకుని వెళ్ళునుగాక. నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నీకు ఘనత కలుగునుగాక, నీ వ్యాపారంలో ఘనత కలుగునుగాక, నీ చేతి పనిలో ఘనత కలుగునుగాక. నీవు నిలిచి ఉన్న సమాజములో, నీవు నిలిచి ఉన్న సంఘములో నా దేవుడు అన్ని విషయాలలో నీ కుటుంబానికి నీకు ఘనతనిచ్చి ఈ దినమంతా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీ అక్కరలన్నిటిని తీర్చి మిమ్మల్ని అందరినీ ఘనపరచునుగాక. ఓ చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా నీ యందు భయభక్తులుగా యథార్థముగా బ్రతుకుతానయ్యా, నీ మాటకు లోబడి నీ మాటను పట్టుకొని ఆనందిస్తానయ్యా, నన్ను ఘనపరచవా అని కోరుకోనండి. ఈ దినము నుండి నా ప్రభు మిమ్మల్ని అందరి ఘనపరచబోతూ ఉన్నారు. నేను కూడా మీ కొరకు చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును అని మీ లేఖనాలు తెరవిచ్చినట్లుగా ఎందరైతే మీ అందరి భయము భక్తిగా యథార్థముగా ప్రవర్తించుచు మీరిచ్చిన ఆజ్ఞను చేత పట్టుకొని ఆనందకరంగా సాగి వెళుతారో ప్రతి
ఒక్కరిని మీరు ఘనపరచమని వేడుకుంటున్నాను. ఘనతను కలగచేయమని కోరుకుంటున్నాను. ఆశపడిన ప్రతి కుటుంబాన్ని మీరు ఘనపరచండి. ఆశపడిన ప్రతి వ్యక్తిని మీరు ఘనపరచండి. ఈ దినమంతా నాయన వారు ఎక్కడికి వెళుతున్న ఘనత కలుగునట్లుగా మీరు సహాయం చేసి నడిపించి ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినమంతా నా ప్రభువు అయిన యేసుక్రీస్తు మీకు తోడై ఉండి అన్ని విషయాలలో మీకు ఘనతను అనుగ్రహించి మీ కుటుంబాలన్నిటినీ ఆశీర్వదించును గాక. ఆమెన్.